లక్ష్మి, హర్ష, హరికృష్ణ ముగ్గురు కలిసి వడ్డీల శకుంతల వండే దగ్గర వీడియో తీసి ఉంటారు. అది బయటకు వచ్చి చూస్తూ ఉంటే అప్పుడే రౌడీ గమనించేసి రే ఏంట్రా అది అని హర్ష చేతిలో ఉన్న ఫోన్ని పట్టుకొని హర్షకి ఉన్న విగ్గు లాగుతూ ఉంటాడు. ఇంకా అలా ఫోన్లో ఉన్న వీడియో చూసి రే ఎవర్రా మీరు అంటూ లక్ష్మిని కూడా పట్టుకోబోతూ లక్ష్మి విగ్గు కూడా లాగుతూ ఉంటాడు. ఇంకా అలా వాళ్ళిద్దరిని చూసి ఆ ఫోన్లో ఉన్న వీడియో చూసి రే ఏంట్రా ఇదంతా అని వాళ్ళ మీద విరుచుకుపడిపోతూ ఉంటాడు. ఇంకా ఎలాగోలాగా అక్కడి నుంచి హర్ష తప్పించుకొని పారిపోయి విహారి దగ్గరికి వెళ్తాడు. అప్పటికే విహారి వడ్డీల శకుంతలకి ఆ కాంట్రాక్ట్ని అప్పచెప్పడానికి ఏదో మాట్లాడబోతూ ఉంటాడు. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్ సార్ అని హర్ష అక్కడికి పరిగెత్తుకొని వచ్చి ఉంటారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది హర్ష, ఇక మీద నేను నిర్ణయం తీసుకోవాల్సిందే అని విహారి అంటూ ఉంటాడు. మా అక్క వచ్చే వరకు ఆగండి సార్, మా అక్క అసలు అన్ని నిజాలన్నీ చెప్పేస్తుంది మీకు అని హర్ష అంటూ ఉంటే లేదు హర్ష అని విహారి చెప్పబోతూ ఉంటే అప్పుడే బ్యాట్మ్యాన్ అంటూ హరికృష్ణ పరిగెత్తుకుని వచ్చి ఒక్కసారి ఈ వీడియో చూడండి బ్యాట్మ్యాన్ అని ఫోన్ చేతిలో పెడతాడు. ఇంకా విహారి అందులో ఉన్న వీడియో చూసి కుళ్ళిపోయిన కూరగాయలతో వంట చేస్తే ఎలా అమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటే ఇవన్నీ నీకెందుకు, వంటలు ఎలా ఉంటే నీకేంటి, అవేమైనా నువ్వు తింటున్నావా అని వడ్డీల శకుంతల అందులో కేర్లెస్గా మాట్లాడిన మాటలు ఆ వీడియో అంతా రికార్డ్ అయి ఉంటుంది. ఆ వీడియోని చూసి విహారి ఒక్కసారిగా షాకింగ్గా శకుంతల వైపు చూస్తూ ఉంటాడు. శకుంతల తన రౌడీలందరూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. మరి ఇప్పుడు ఏం చేస్తారో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.